ఆ కుక్క ఏమైతే చేసిందో డాక్టర్ గారికి, మనమంతా రేపు అదే పని చేయాలా మన ప్రభువైన యేసు క్రీస్తుకి. మీరు రేపు వచ్చినప్పుడు మీతో పాటు మరొకరిని తీసుకురండి ఈ మీటింగ్కి. వారు ఆశీర్వదించబడతారు, మీరు కూడా ఆశీర్వదించబడతారు. వారు ఈ విషయాలు, యేసు ప్రభు యొక్క రక్షణని, ఆయన విజయ రహస్యాల్ని మన పరిశుద్ధ గ్రంథం చెప్పే ఇవి సత్యాలు తెలుసుకుంటే రక్షించబడతారు. వారి జీవితంలో ఆశ్చర్య కార్యాలు చూస్తారు. మన పాస్టర్ గారు పర్మిషన్తో ఆఖరిగా నేను ఒక 3 minutes తీసుకుంటానండి. నేను ఎందుకంటే ఇది ఒక స్పెషల్ సావనీరు ఇజ్రాయెల్ దేశం నుంచి. నేను ఇజ్రాయెల్ గవర్నమెంట్కి నేను గుడ్ విల్ అంబాసిడర్ నండి. గత 10 సంవత్సరాల బట్టి ఈ బైబిల్ దేశాలన్నీ కూడా గత 32 సంవత్సరాలుగా నేను ట్రావెల్ చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశమే 110 సార్లు వెళ్ళాను. ప్రతి నెల వెళ్తాను, సంవత్సరానికి ఆల్మోస్ట్ 10 సార్లు వెళ్తాను గ్రూప్స్ని తీసుకొని. ఇప్పుడు ఏప్రిల్ 25న 111వ ట్రిప్ అండి నేను వెళ్ళేది. నేను ఎందుకు చెప్తున్నానంటే నా జీవితంలో జరిగింది కాబట్టే మీకు చెప్తున్నాను. ఇది ఇజ్రాయెలీ కాయిన్ అండి. దీని మీద 2 ముఖ్యమైన సింబల్స్ ఉంటాయి దీని మీద. మొదటిది ఏంటంటే దేవుడు అబ్రహాముకి చూపించిన వాగ్దాన దేశం. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు ఈ సంతానానికి యూఫ్రటీస్ నుంచి నైల్ వరకు, అంటే ఇరాక్, సిరియా, లెబనాన్, జోర్డాన్, పార్ట్ ఆఫ్ ద సౌదీ అరేబియా, ఈజిప్టు, ఇజ్రాయెల్, ప్రెసెంట్ పాలస్తీన్, ఇవన్నీ 8 దేశాల యొక్క ప్రాంతాన్ని, పాలు తేనెల ప్రవహించే దేశాన్ని నీ సంతానానికి ఇస్తానని వాగ్దానం చేసిన దేశం యొక్క మ్యాప్ ఉంటుందండి. అయితే ఈ దేశాన్ని దావీదు సోలమన్ కాలం తర్వాత దే హావ్ లాస్ట్ ఇట్. ఇప్పుడు వాళ్ళకు ఉండేది ఇందులో హార్డ్లీ 1/20th పార్టే వాళ్ళకు ఉండేది ఇజ్రాయెల్కి. ఇది ఈ మ్యాప్ ఈ కాయిన్ మీద ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే దేవుడు ఆ పరిశుద్ధ గుడారంలోన పోలీస్కి ఈ పరిశుద్ధ స్థలానికి మధ్యన 7 శాఖలు గల దీప స్తంభాన్ని పెట్టి అచ్చమైన ఒలివల నూనె ఏమంటారు. అదేంటంటే 6 రోజుల్లో దేవుడు సృష్టించిన సృష్టి 7వ దినాన్న ఆయన విశ్రాంతి పొందినది. బైబిల్ ఈ 7 కోసం 544 సార్లు చెప్తుందండి. ఆ 7 శాఖలు గల దీప స్తంభం దీని మీద ఉంటుంది. ఇదేంటంటే ఈ కాయిన్ని ప్రతి పరిశుద్ధ స్థలంలోన, అంటే దేవుడు మోషేకి ఎక్కడైతే కమాండ్మెంట్స్ ఇచ్చారో 7600 అడుగుల ఎత్తు పర్వతం అండి, సీనాయి పర్వతం, అక్కడ పెట్టి, అలాగే యేసు ప్రభు జన్మించిన దగ్గర, సిలువేసిన గోతులోన, అలానే ఆయన పునరుత్థానమైన దగ్గర, ఆయన బాడీని అనౌన్స్ చేసిన దగ్గర, గెత్సెమనే తోటలోన, కొండ మీద ప్రసంగం చెప్పిన దగ్గర, ఇలాంటి పరిశుద్ధ స్థలాలన్నింటిలో కూడా పెట్టి టచ్ చేసి ప్రేయర్ చేసిన కాయిన్ ఇది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ కాయిన్ని మీరు చూసినప్పుడల్లా కీర్తన 122:6లోన ఒక మాట ఉంటుందండి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. ఓ యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు అంటది. అంటే దాని అర్థం ఏంటంటే యెరూషలేము కోసం మనం ప్రార్థన చేసినప్పుడల్లా మనము ఆశీర్వాదాలు పొందుతాం. కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్న 3800 పట్టణాల్లోన శాంతి లేని పట్టణము యెరూషలేమే. యెరూషలేము యొక్క పేరు శాంతి పట్టణము. యెరూషలేం అంటే సిటీ ఆఫ్ పీస్. అయితే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఈ పేరులో ఉన్న శాంతి, దీనికి ఈ పట్టణానికి శాంతి లేదండి. మనలో చాలా మందికి ఆరోగ్యరావు అని పేరు ఉంటుంది, ఎప్పుడు హాస్పిటల్లోనే ఉంటాడు. పేరు శాంతమ్మ అని ఉంటుంది, ఎప్పుడు ఇంట్లోని World War III. ఇలాగా యెరూషలేము పేరు శాంతి పట్టణమైనా దానికి శాంతి లేదండి. ఎందుకంటే రక్షకుడిని సిలువేసింది ఆ పట్టణం. అయితే ప్రపంచంలోన ఈ ఒక్క పట్టణమే పరలోకంలోన భూలోకంలోన సైమిల్టేనియస్గా ఉన్న పట్టణం అదే. మన ప్రభువు తిరిగి వచ్చేది ఆ పట్టణానికే.
ఈ ప్రపంచానికి క్యాపిటల్గా మన ప్రభువు 1000 సంవత్సరాలు పాలించేది యెరూషలేమే. అందుకే మన పరిశుద్ధ గ్రంథం యెరూషలేం కోసం 815 సార్లు చెప్తుంది. ఆ పట్టణం కోసం ప్రార్థన చేయడానికి ఈ కాయిన్స్ మన బ్రదర్స్ బ్యాక్న ఆ టేబుల్ వేసి ఉంటుంది. ఇది 100 రూపీస్ ఒక కాయిన్ అండి. ఇది డబ్బుల కోసం కాదు, కానీ ఈ కాయిన్ మీ పర్సులో పెట్టుకొని చూసినప్పుడల్లా ప్రభువా యెరూషలేముకి శాంతిని దయచేయి. రెండవది, ఈ యెరూషలేం పట్టణంలో నన్ను నడిపించు, ఒకరోజు తీసుకువెళ్ళు అని ప్రార్థన చేయండి. ఈ రోజు మీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, ఈ టూర్ వెళ్ళాలంటే 1,50,000 ఉండాలి. అయితే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఇఫ్ యూ హ్యావ్ ఎ విజన్ ద మీన్స్ విల్ ఫాలో. నీకు ఆ విజన్ ఉంటే దేవుడు నీ హృదయవాంఛలు తీర్చడానికి ఆ విజన్ ఫుల్ఫిల్ చేస్తారు. ఈ పాయింట్ చూసినప్పుడల్లా ప్రార్థన చేయండి యెరూషలేం కోసం. మీరు కూడా ఆ యెరూషలేము ప్రాంతాల్లో నడాలని. యూ విల్ సీ ఎ రియల్ మిరాకిల్ ఇన్ ద లైఫ్. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ఈ కాయిన్స్ ఉంటాయి, కొద్దిగా ఉన్నాయి. ఇది 100 రూపీస్ అండి, ఆ బ్యాగ్ను ఉంటాయండి. హల్లెలూయా, ఆమేన్. ఆఖరి రోజున నేను యెరూషలేము నుంచి తెచ్చిన ఆయిల్ తోటి ప్రతి ఒక్కరికి నేను ప్రార్థన చేస్తాను. అది ఎందుకంటే అది యెరూషలేము వీధుల్లో కొన్ని ఆయిల్ కాదండి. ఈ ఆయిల్ సంపాదించడానికి నేను 23 సంవత్సరాలు ప్రయత్నించాను, కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను. కారణం ఏంటంటే ఎక్కడైతే యేసు ప్రభు జన్మించారో, సిలువేశారో, పునరుత్థానమయ్యారో ఆ ప్లేసుల్లో నుంచి తీసి ఆ కిందనేసి తెచ్చిన ఆయిల్. మన సువార్తల్లో మార్కు సువార్త 6:13 ఏం చెప్తుందంటే, ఆయిల్తో ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది, దెయ్యాలు వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. అలాగే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనాలు ఏం చెప్తుందంటే, ఆయిల్తో ప్రార్థన చేస్తే శరీర స్వస్థత కలుగుతుంది. ఒకవేళ పాపము చేసిన వాడైతే వాడి పాపాలు క్షమించబడతాయని చెప్తుంది. ఆ రోజు, ఆ సండే అందరికీ కూడా ఈ ఆలివ్ ఆయిల్ తోటి ప్రార్థన చేయడం జరుగుతుందండి. హల్లెలూయా, ఆమేన్. సార్లు ఫెయిల్ అయిపోయాడండి. 9,999 సార్లు కాదు, ఎగ్జాక్ట్గా 10,000 టైమ్స్ ఫెయిల్ అయిపోయినా ఆయన పట్టు విడవలేదు. ఆయన 1879 అక్టోబర్ 21న మొట్టమొదటిగా ఈ లోకానికి వెలుగునిచ్చింది ఆయనే. ఆయన చనిపోయినప్పుడు ప్రపంచమంతా కూడా లైట్లు ఒక నిమిషం పూర్తిగా ఆపేస్తారండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ స్టూపిడ్ టామీ అంత పెద్ద సైంటిస్టు అవడానికి కారణం ఏంటో తెలుసా? ఈరోజు ఆయన ఇంటికి వెళ్తే ఆయన బెడ్రూమ్ పక్కన పరిశుద్ధ గ్రంథం ఇప్పి ఫిలిప్పీల 4వ అధ్యాయం 13వ వచనం దగ్గర మార్క్ చేసి ఉంటుందండి. తన తల్లి ప్రతిరోజు ఈ కొడుక్కి పాఠం చెప్పే ముందు చేసింది ఏంటంటే, ఈ వాక్యం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, నన్ను బలపరచిన క్రీస్తునందు నేను సమస్తము చేయగలను అన్నది గట్టిగా చెప్పించేదండి ఎప్పుడును. అందుకే ఆయన చెప్తాడు, ఎప్పుడు ఏది తలపెట్టినా నో టర్నింగ్ బ్యాక్. ఆయన ఏం చెప్పేవాడంటే, ఈ వాక్యాన్ని బట్టి, బైబిల్ వాక్యానికి సెక్యులర్గా ఒక మాట పెట్టి ఏం చెప్తాడంటే, ఏ విన్నర్ నెవర్ క్విట్స్, ఏ క్విటర్ నెవర్ విన్స్. ఎప్పుడు జయించువాడు వెనకకు తిరగడు, వెనక్కి తిరిగిన వాడు ఎప్పుడు జయించలేడు అన్న సత్యం చెప్పడానికి కారణం ఈ ఫిలిప్పియన్స్ రాసిన పత్రిక 4:13 వాక్యం అండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒకసారి థామస్ ఆల్వా ఎడిసన్ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. అప్పటికి ఇంకా ప్లేన్లు రాలేదండి, ప్లేన్ లేవు. ఇవన్నీ 1903లో రైట్ బ్రదర్స్, ఒక పాస్టర్ గారు 2 కొడుకులు కనిపెట్టారు ప్లేన్, ఏరోప్లేన్ని. అయితే ఆయన ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక సైంటిస్టు ఆయన ముందు కూర్చొని ఉన్నాడు.
థామస్ ఆల్వా ఎడిసన్ బైబిల్ తీసి చదువుకుంటున్నారు. ఆయన ఈ యంగ్ సైంటిస్టు వాడు ఉద్యోగం కోసం వెళ్తున్నాడు ఒక ఫామ్కి, అక్కడ జాబ్ కోసం. థామస్ ఆల్వా ఎడిసన్ బైబిల్ చదువుతుంటే చూసి నవ్వుతాడు. అంటాడు, ఓ ఓల్డ్ మ్యాన్, ఆయన పిలిచి, ఓ ముసలోడా, నువ్వేంటి బైబిల్ చదువుతున్నావు, అది నీకు ఏంటి ఉపయోగపడుతుంది అన్నాడు. అని ఏలాకోలం చేస్తాడు. నెక్స్ట్ స్టేషన్ వచ్చి ఆయన దిగిపోతాడు. మరుసటి రోజు ఈ యంగ్ మ్యాన్, ఈ యంగ్ సైంటిస్టు ఆయన ఇంటర్వ్యూకని ఆయన ఎక్కడైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళి ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసిన తర్వాత ఆయన లాంటి బోల్డ్ మంది సైంటిస్టులు వెయిట్ చేస్తుంటారు. ఈయన్ని పిలిచినప్పుడు లోనకి వెళ్తాడు. లోనకి వెళ్ళగానే షాక్ అయిపోయి బుర్ర తిరిగిపోద్దిడికి. కారణం ఏంటంటే, ఏ ముసలాయన అని చెప్పి హేళన చేశాడో ఆయనే థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన కంపెనీలోనే ఉద్యోగం కోసం వచ్చాడు. ఆయన టేబుల్ మీద కూర్చొని బైబిల్ చదువుకుంటే చూసి సిగ్గుపడి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాడు. ఆయన చెప్పింది ఏంటంటే, ఈరోజు నేను ఎంత జ్ఞానవంతుడు అవడానికి కారణం పరిశుద్ధ గ్రంథమే అని చెప్తాడు థామస్ ఆల్వా ఎడిసన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనము చూసినట్టయితే పరిశుద్ధ గ్రంథములోన మనము ఒక 6 ఇన్సిడెన్సెస్లోన ప్రజలు ఎప్పుడైతే వ్యతిరేకంగా దేవునికి మాట్లాడి అవిశ్వాసమైన మాటలు మాట్లాడారో, ఎలాంటి డిజాస్టర్స్ వారికి వస్తాయో మనకి కనబడతాయండి. మన న్యూ టెస్టమెంట్లో మనం చూసినట్టయితే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో అననీయ సఫీరా వారు ఆస్తిని అమ్మిన తరువాత కొద్ది దాచుకొని అపోస్తుల పాదాల దగ్గర పెట్టి, పేతురు ఇంతకైనా అమ్మారా అని అడిగినప్పుడు వారు చెప్పిన అబద్ధము, ఆ అబద్ధం వలన అననీయ మొదట చనిపోవడం, అది తెలియక అతని భార్య కూడా పాతిపెట్టి వచ్చిన తరువాత ఈవిడ తిరిగి అదే అబద్ధం చెప్పడం వలన భార్య భర్తలు ఇద్దరూ కూడా ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తాం. నోటితో పలికిన మాటలు ఎలాగైతే అక్కడ ఇజ్రాయేల్ జనాంగానికి ఆ 10 మంది వేగు చూడడానికి వెళ్ళిన వారు జనాంగము మరణించారో, ఇక్కడ వీరు పలికిన నాలుకతో పలికిన అబద్ధాల వల్ల వీరు కూడా మరణించడం జరిగింది. మనం అనుకుంటాం అబద్ధాలు ఎన్ని చెప్పినా పర్వాలేదని, కానీ అవి మనకి తెచ్చేవి డిజాస్టర్, మరణమే. అలానే మనము విశ్వాసముతో పలికిన మాటలు ఎలాంటి విజయాన్ని తెస్తాయో పరిశుద్ధ గ్రంథంలో ఒక 7 సంఘటనలు మనకు ఉంటాయండి. అందులో ఒక సంఘటన మనం చూసినట్టయితే మనకి కనిపించేది ఏంటంటే, 1వ సమూయేలు 17వ అధ్యాయంలోన దావీదు గొలియాతును ఫేస్ చేస్తున్నప్పుడు పలికిన మాటలు. 1వ సమూయేలు 17వ అధ్యాయం 26, 27 వచనాలు చూసినట్టయితే దావీదు పలికిన మాటలు ఏంటంటే, జీవము గల దేవుని సైన్యాల్ని తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అంటాడు. విశ్వాసముతో పలికిన మాట. అలాగే సౌలు దగ్గరికి వచ్చినప్పుడు 1వ సమూయేలు 17వ అధ్యాయం 36 నుంచి 38 వచనాలు మనము చూసినట్టయితే మనకు కనిపించేది ఏంటంటే, రాజా, నేను గొర్రెలు కాస్తున్నప్పుడు ఒకసారి సింహము ఎలుగుబంటి వచ్చి నా గొర్రెలను ఎత్తుకోపోవడానికి చూసినప్పుడు నేను ఆ సింహాన్ని ఎలుగుబంటిని చంపేశాను. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగునుగాక అంటాడు అని. ఏ దేవుడైతే నన్ను సింహం నుంచి ఎలుగుబంటి నుంచి రక్షించారో, ఈ ఫిలిస్తీయుల బారి నుంచి నన్ను రక్షిస్తాడు అని దావీదు పలికిన మాటని. అలానే దావీదు గొలియాతుని ఫేస్ చేసినప్పుడు 1వ సమూయేలు 17వ అధ్యాయం 45 నుంచి 47 వచనాలు
మనం చూసినట్టయితే మనకు కనిపించేది ఏంటంటే, దావీదు గొలియాతుతో మాట్లాడతాడు, నీవు కత్తియు ఈటియు బల్లెము ధరించుకొని నా మీదకి వస్తున్నావే, నేను జీవము గల దేవుని పేరిట నీ మీదకి వస్తున్నాను. యుద్ధం యెహోవాదే. ఈ దేవుడు కత్తి చేత ఈటి చేత రక్షించేవాడు కాదు. లోక జనులందరూ తెలుసుకుంటారు దావీదు పలికిన మాటలు. ఆ 12 సంవత్సరాల గొల్ల పిల్లవాడిని ఆల్ టైమ్ గ్రేటెస్ట్ కింగ్ ఇన్ బిబిలికల్ హిస్టరీస్, ఇజ్రాయేలీ చరిత్రలోన, లోక చరిత్రలోన ఒక స్థానానికి తీసుకువచ్చిందండి. దావీదు పలికిన విశ్వాసముతో పలికిన మాటలు. అలానే శిలువ మీద దొంగ యేసు ప్రభుని కుడిపక్క దొంగ మాట్లాడతాడు, ప్రభువా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకో. ఇవన్నీ విశ్వాసముతో పలికిన మాటలండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మన మాటలు విశ్వాసముతో ఉంటాయో, ఆ విశ్వాసముతో పలికిన మాటలు మన జీవిత చరిత్రను మార్చివేస్తాయి. కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాలో టెన్నెసీ అనే ఒక స్టేట్లోన గ్రీన్ వ్యాలీ అనే ఒక చిన్న పట్టణం ఉంటుంది. అక్కడ అది కూడా ఒక ఎలిమెంటరీ స్కూలే. 5వ క్లాసు టీచరు పిల్లలకి ఒక అసైన్మెంట్ ఇస్తుంది. అదేంటంటే, మీరు రేపు వచ్చినప్పుడు మీ జీవితంలో మీకు ఎలా